హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో చాలాసార్లు మనం వార్తలు చదివాం. గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్, 2 మృతి. గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్, 200 మందికి అస్వస్థత. గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్, అమ్మాయి మృతి అని చెప్పేసి వార్త చదివిన ప్రతిసారి అయ్యో బిడ్డలకు ఫుడ్ పాయిజన్ అయిందా, పాప చనిపోయిందా అని చెప్పేసి అమ్మాయి ఫోటో చూడగానే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వార్తలు చూసి అయ్యో అని చెప్పేసి బాధపడి మర్చిపోతా ఉన్నాం. మరి ఈ ఫుడ్ పాయిజనింగ్ అయినటువంటి ప్రతిసారి నేను కొన్ని అంటే ఇంతకుముందు ఛానల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా. కస్తూరిబా గాంధీ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్, 90 మంది విద్యార్థులకు అస్వస్థత, 200 మంది విద్యార్థులకు అస్వస్థత కేవలం ఫుడ్ పాయిజనింగ్ ద్వారానే. గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం. గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై విచారణ కమిటీ వేసిరు. విచారణ కమిటీ ఏం విచారణ చేసింది, ఆ విచారణ కమిటీ ఇచ్చినటువంటి తీర్పు ఏంది, ఆ ఫుడ్ పాయిజనింగ్ కావాలి అంటే జరగడానికి గల కారణాలు ఏంది, అందులో ఎవరి తప్పు ఉంది అని చెప్పేసి పూర్తి విచారణ కమిటీ అనేది ఒకటి ఇప్పటివరకు రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ను పత్రికాముఖంగా ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా లేవు. మరి ఇంతమంది ఇన్నిసార్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో నిత్యం ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం అధికారులు కానీ, లేదంటే గురుకులంలో ఉన్నటువంటి ఆర్సీఓలు, డీసీఓలు, ప్రిన్సిపల్లు, అక్కడ కాంట్రాక్ట్ పడుతున్న కాంట్రాక్టర్ల నుండి మొదలుకొని సెక్రటరీ స్థాయి వరకు వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్పందించి పలానా ఫుడ్ పాయిజనింగ్ సంబంధించినటువంటి కేసులో వీళ్ళు నిందితులు అని ఇప్పటి వరకు రిపోర్ట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఫుడ్ పాయిజనింగ్ అయినటువంటి ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది, 2 అమ్మాయిలు ఒకవేళ 200 మందికి అస్వస్థత అయినా పర్లేదు, కానీ ఎవరో ఒకరు 2 చనిపోయారు అనుకో, ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి టీచర్ ఎవరు, ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ రోజు వంట చేస్తున్నటువంటి వంట మనిషి ఎవరు, ఈ వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం అక్కడ వంట చేసి కూరగాయలు తరిమే వల్ల, లేదంటే ఆ రోజు ఆ స్కూల్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీచరా, ఎవరు కారణం అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నేను ఎందుకు చేస్తున్నానంటే, కేవలం నిన్న 10వ తారీఖు నాడు మళ్ళీ గురుకులాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఏంది, ఈ ఫుడ్కు సంబంధించినవి చికెను, మటను, కూరగాయలు అన్నిటికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ ఏంది, ప్రొవిజన్కి సంబంధించినటువంటి సర్క్యులర్ మొన్న 10వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారిని, అక్కడ పనిచేసేటువంటి ఓఎస్డీలని, ముఖ్యంగా ఆర్సీఓలు, డీసీఓలు, ప్రిన్సిపల్ అని నేను కోరుతున్న విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ టైం జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ సంబంధించినటువంటి విషయంలో, ఆ ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి కారణాలకు సంబంధించిన విషయాల్లో మీరు రిపోర్ట్ ఇచ్చిరా. రెండోది, ఈ సంవత్సరం మళ్ళీ మీరు ఫుడ్ ప్రొవిజన్కి సంబంధించినటువంటి మళ్ళీ సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటి వరకు దీన్ని అఫీషియల్గా అంటే 10వ తారీఖు నాడు సెక్రటరీ ఆఫీస్ నుండి మనకు రిలీజ్ అయినప్పటికీ 10వ తారీఖు నాడు మనకు సెక్రటరీ ఆఫీస్ నుండి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ జారీ అయినాయి. మరి 10వ తారీఖు నాడు జారీ అయినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 10వ తారీఖు నాడు జారీ అయినటువంటి ఆర్డర్స్ని ఇప్పటి వరకు ఏ ఆర్సీఓ కానీ ప్రెస్ మీట్లు పెట్టి పేపర్కు ఇచ్చిందన్నటువంటి పరిస్థితులు లేవు. అంటే ఒక రకంగా వీళ్ళు సమయం లేట్ చేసి వీళ్ళు 10 రోజుల్లో మీరు కాంట్రాక్ట్లకు పిలవండి అని చెప్పేది అంటే 5 రోజుల పాటు 6 రోజుల పాటు టైం వేస్ట్ చేసి ఇక 4 రోజులు టైం దానంగా కాంట్రాక్టు పడ్డాయి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని అంటే ఆ 2-3 రోజులలో కొత్త వాళ్ళు ఎవరైనా దాఖలు చేద్దామంటే కొత్త వాళ్ళకి ఈ సర్టిఫికేట్ లేదు, ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు అని చెప్పేసి తిప్పి వాళ్ళకి క్యాన్సిల్ చేస్తారు. ఇక కాంట్రాక్ట్ ఎవరికి పోతుంది, మరి ఎవరికి పోతుంది అని అంటే ఎవరికి పోతుంది, ఎవరు ఈ కాంట్రాక్టులు బట్టి పనికిరానటువంటి చెత్తని గురుకుల విద్యార్థులకు తినిపించి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు అనే విషయానికి సంబంధించిన విషయంలో ఈరోజు మేము తీసుకురావడం కోసమే ఈ సర్క్యులర్ రాగానే ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ సర్క్యులరు ఈ గురుకులాలకు సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన విషయంలో అసలు ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి పూర్తి కారణాలు ఏంది, అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలిందనే విషయంలో గత 2 రోజుల క్రితం నుండి, గత 2 నెలలు 3 నెలల క్రితం కూడా వరంగల్ వేదికగా ఒక యువకుడు, అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండి గురుకులాల అభివృద్ధి కోసం ఎంతో కలలుగన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆశయానికి సాధకుడుగా ఉన్నటువంటి ఒక విద్యార్థి అక్కడ ఎంతో వర్క్ చేసి గురుకులాల్లో ఏం జరుగుతుంది, గురుకులాల కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గురుకుల అధికారులు ఈ సంవత్సరమైనా కాంట్రాక్టర్లను మారుస్తున్నారా, లేదంటే మళ్ళీ సిండికేట్గా ఉండే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సిండికేట్లకే మళ్ళీ దారదత్తం చేస్తారా? ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఆర్సీఓలకే కోపం వస్తుంది ప్రెస్ మీట్లు ఇచ్చేదంటే. నాసీ రకం
ఇవి కావా నాసి రకం. బెండకాయలు, కూరగాయలు, దోసకాయలు, నిమ్మకాయలు ఏది చూసినా ఆఖరికి యాలకులు, పుచ్చిపోయినటువంటి యాలకులు కూడా మనకు చేతిలో పట్టుకుంటే అవి అసలు లోపల యాలక గింజలు కూడా ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో యాలకులు ఉంటాయి. వీటిని సప్లై చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మొత్తం వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 22 గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఒక 22 ఉంటే ఆ 22 గురుకులాలకి 22 మంది కాంట్రాక్టులు ఉన్నా కూడా మొత్తం సిండికేట్గా వాళ్ళందరికీ సప్లై చేసే వ్యక్తి ఒక్కడే ఉంటాడు. ఆయనదే దందా. ఈయనకు సెక్రటరీ ఆఫీస్ నుండి సంబంధాలు ఉంటాయి, ఈయనకు ఆర్సీఓలతో సంబంధాలు ఉంటాయి, ఈయనకు డీసీఓలతో సంబంధాలు ఉంటాయి, ఈయనకు ప్రిన్సిపాల్తో మంచి సంబంధాలు ఉంటాయి. అవసరమైతే మీడియా మిత్రులతో కూడా ఈయన సంబంధాలు కొనసాగించుకుంటూ ఆయన తన డబ్బుల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ మొత్తం కొనుగోలు చేసుకొని నాసి రకం కాదు, ఇది సెకండ్ థర్డ్ గ్రేడ్ కాదు 4th గ్రేడ్ సప్లై చేస్తూ ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీస్తూ ఉంటే కనీసం ఆ సిండికేట్ల దగ్గర నుండి విద్యార్థులను కాపాడేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా చేయలేదు. మరి ఉన్న జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, కనీసం నెలకు ఒక్క రోజన్నా గురుకులాల్లో ఏం జరుగుతుందని ఒక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అన్న గురుకులాల్లో వేసి చెక్ చేస్తారా అంటే అది ఉండదు. జీతాలు తీసుకోవడం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఎందుకు తెలియదు. మొన్న ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఎవరు ఉన్నారో అగ్రనాయకుల హోటళ్ళు ఏమున్నాయని చెప్పేసి హైదరాబాదు, ఖమ్మము, వరంగల్ జిల్లాలో తిరిగి ఆ వరంగల్లో ఉన్నటువంటి ఒక 50 బీఆర్ఎస్ నాయకులకు దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 హోటళ్ళ మీద దాడులు చేయడం, ఆ దాడులు చేసిన తర్వాత పలానా హోటల్లో నాసి రకం ఫుడ్ పెడుతున్నారు, ఈ హోటల్కి మేము ఇంత ఫైన్ ఇస్తున్నాం, దాన్ని మూసేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మొన్ననే నెల రోజుల క్రితమే జరిగిన ఈ దాడులన్నీ లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ ముందు. మరి ఇప్పుడు దాదాపు 1 కాదు 2 కాదు, ఈ ఒక్క వరంగల్ జిల్లాలోనే ప్రతిరోజు వార్తలు వచ్చినాయి. ఇది ఎన్నో తారీఖు ఏప్రిల్ 21, 2024 నాడు. ఇది ఆర్సీఓ తీరు. గురుకులాల్లో కాంట్రాక్టుల ఇష్టారాజ్యం నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కాంట్రాక్టు 10 కొద్ది కాంట్రాక్టులు, ప్రొవిజన్స్ సరఫరాలో ఆ 5గురి హవా, నాసి రకం సరఫరాపై న్యూస్ 10 గత కొద్ది రోజులుగా అందిస్తున్న వరుస కథనాలపై సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్సీఓ ఎక్కడ లేని కోపం వస్తుందట. ఆ ప్రొవిజన్స్ కాంట్రాక్టర్లకు సహకరించడానికి ఆర్సీఓ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వారిని వెనుకేసుకు రావడానికి న్యూస్ 10ను తిట్టడం, అంటే వాళ్ళ మీద వార్తలు రాసినటువంటి వార్తా పత్రిక ఏదైతుందో ఆ పత్రిక విలేకరులను తిట్టడం, ఆ పత్రిక యాజమాన్యాన్ని తిట్టడం, ఇది మనకు గురుకులాల్లో జరుగుతున్నటువంటి విషయం. ఆర్సీఓ మేడం ఎందుకు ఇలా కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రాధాన్యత గురుకులాల్లో నిర్వహణకి ఇవ్వరా? విద్యార్థుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఉన్న అధికారులు మీరేం పొద్దుగాల లేచి 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు పాఠాలు చెప్తారా? మీరేమన్నా ఎక్స్ట్రా డ్యూటీలు వేసుకొని నైట్ డ్యూటీలు వేసుకొని నైట్ డ్యూటీలలో పనిచేస్తున్నారా? మీకు కార్లు పెడతారు, మీకు ప్రత్యేక ఫండ్ ఇస్తారు, మీరు తిరిగి అన్ని గురుకులాల్లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, విద్యార్థుల చదువులో మాత్రమే కాకుండా వాళ్ళకు వివిధ రకాల అంశాల్లో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, ఏమేమి లాభాలు జరుగుతున్నాయి, వీటికి ఇంకేం కావాలి, వీళ్ళ విద్యా ప్రమాణాలకు పెరగడానికి ఏం కావాలని చెప్పేసి మొత్తం రిపోర్టులు తయారు చేసినటువంటి ఆర్సీఓలు ఈరోజు ఎవరు కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళతో డబ్బులు తీసుకున్నా లేదంటే వాళ్ళకు దగ్గర వాళ్ళని తెలుసా ఈరోజు కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 22 గురుకుల పాఠశాలలకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్లో 22 గురుకులాలకి ఒక్కడే సిండికేట్లో కాంట్రాక్ట్ తీసుకొని సిండికేట్ మొత్తం అన్ని కూరగాయలు, మటను, చికెను అన్ని సరఫరా చేసుకుంటూ ఒక్కడే రాజ్యం వెళ్తున్నాడంటే ఈరోజు అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ఒకసారి అధికారులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతేనే తప్ప మీరు పట్టించుకోరా? ఈరోజు సిండికేట్లని ఒకవేళ మీరు పట్టించుకోకుండా మళ్ళీ అదే సిండికేట్గా ఉన్నటువంటి వ్యక్తికి నాసి రకం పప్పులు ఈరోజు అంటే ఈ ఫోటోలో ఒకసారి జూమ్ చేసి చూసినట్లయితే ఆ పల్లీలు కానీ మిగతాయి కానీ 3rd గ్రేడ్ కాదు 4th గ్రేడు, ఒకవేళ ఒక పల్లి గింజ నోట్లు వేసుకునేది అంటే దాన్ని చేదుకు వారం రోజుల పాటు నోరు ఖరాబ్ అయ్యేంత విధంగా ఆ రోజు పల్లికాయలు ఉంటాయి, అక్కడ పల్లి గింజలు ఉంటాయి, పప్పులు బూజు పట్టిపోయినటువంటి పప్పులు. ఇది ఏ గ్రేడ్ అని చెప్పేసి ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇది పాడైపోయినాయా మంచిగా ఉన్నాయా అనే కన్ఫ్యూజన్లో పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ గురుకులాలలో. మరి ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ కాంట్రాక్టులను పిలుస్తున్నారు తప్ప ఈ కాంట్రాక్టులను పిలిచేటువంటి పరిస్థితిలో అసలు ఎవరికి పోతున్నాయి కాంట్రాక్టులు, ఏం జరుగుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు. కనీసం ఒక్కసారి కూడా ఒక్కడన్నా వచ్చి మాట్లాడేది లేదు. అడిగేటువంటి విద్యార్థులను కొట్టేటువంటి పరిస్థితి, లేదంటే ఆ గురుకులలో టీచర్లు ఎవరైనా అందరు ప్రిన్సిపాల్లు, అందరు ఆర్సీఓలు అందరు దొంగలని మేము చెప్పట్లేదు. కొంతమంది చేస్తున్న కథలు ఈ విధంగా ఉన్నాయి. చాలామంది ఎంతోమంది విద్యార్థుల జీవితాల కోసం పనిచేసేటువంటి టీచర్లు ఉన్నారు, ఎంతోమంది గురుకులాల బావు కోసం పనిచేసే ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరికీ మేము చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. కానీ వాళ్ళందరినీ కూడా పై స్థాయి అధికారుల నుండి ఒత్తిడి చేసి
మేము సెక్రటరీ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాం, మాకు సెక్రటరీ ఆఫీస్ నుండి సంబంధాలు అని చెప్పేసి, మీరు బిల్లు పెట్టకపోతే మేము సెక్రటరీ ఆఫీస్ నుండి బిల్లు పెట్టుకుంటాం అని చెప్పేసి దందాలు నడిపించుకుంటూ ఈరోజు గురుకులాల్లో చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో ఆ దందాను దయచేసి గురుకుల అధికారులు వెంటనే ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చే ప్రొవిజన్స్ కానీ మీరు ఇచ్చేటువంటి ఆ కాంట్రాక్టులు కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా గురుకులాల్లో ప్రతిరోజు గుడ్డు పెట్టాలని ఉంటుంది. ఒక్కొక్కసారి గుడ్లు లేవని వారం రోజుల పాటు గుడ్డు పెట్టకపోయినా కూడా అడిగేటోళ్ళు ఉండరు. విద్యార్థులు ఎవరైనా గట్టిగా అడిగేదంటే నువ్వు చదువు సక్క రాదు కానీ గుడ్ల గురించి అడుగుతాను అని చెప్పేసి ఆ విద్యార్థుల్ని బూతులు తిట్టడం, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము కోరుతున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రొవిజన్స్ ఇక్కడ గురుకులాల్లో అజీబ్ దందా. ఎవరు ఈ అజీబ్? ఎవరు అజీబ్? ఎందుకు గురుకులాల్లో దందా చేసేటువంటి స్థాయికి వీళ్ళు ఎట్లా వస్తున్నారు? ఎవరు వీళ్ళకు ఊతమిచ్చి షేకాండ్ ఇచ్చి వీళ్ళని అంత స్థాయికి తీసుకుపోతా ఉన్నారు? ఎవరు ఎన్ని డబ్బులు తీసుకొని దందా చేస్తున్నారు? ఆ ప్రొవిజన్స్ కాంట్రాక్టర్కు ఎందుకు అంత ధీమా? అసలీ కవర్లలో నకిలీ వస్తువులు ఉంచి పాలిష్ చేసిన ఖమ్మం కందిపప్పును గురుకులాలకు అందిస్తున్నారని బాగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్కు గురుకులాలకు చెందిన కొంతమంది అధికారులు సహకారం అందిస్తూ ఎలాంటి సరుకులు సరఫరా చేసినా ఓకే చెబుతున్నట్లు తెలుస్తుంది. వీరిలో ప్రధానంగా ఓ సూపరింటెండెంట్, కొందరు ప్రిన్సిపాల్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నగర శివారులో ఉండే ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఓ ప్రిన్సిపాల్ బాగానే సహకారం చేస్తున్నట్లు సదరు కాంట్రాక్టర్కు సమాచారం చేరవేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా సరుకుల విషయంలో కొందరు గురుకులాలకు వెళ్తే ఆ రోజు అక్కడి హాస్టల్లో లేని ప్రిన్సిపాల్ తాను హాస్టల్లో లేనని ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తారు. ఎవరన్నా మాలాంటి మీడియా వాళ్ళు, లేదంటే ఎవరైనా విద్యార్థి సంఘాల నాయకులు, లేదంటే తల్లిదండ్రుల కమిటీల వాళ్ళు, గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇటు ఎవరైనా పోయి మేము ఆ రోజు గురుకుల అంటే లోపల ఫుడ్ను మేము చెక్ చేస్తామని చెప్పేసి అంటే ప్రిన్సిపాల్ మేడం లేదు, ఇలా రావడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం మీకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఇదే వరంగల్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గురుకుల పాఠశాలని విజిట్ చేయడానికి వెళ్ళేదంటే ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పోయి చక్కగా కిచెన్ను పోవాలి, కానీ వీళ్ళందరూ ప్రిన్సిపాల్ గెస్ట్ హౌస్ పోయి ఆ ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని ఈ ప్రిన్సిపాల్కు ముందే తెలుసు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వస్తారని చెప్పేసి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వస్తున్నారని చెప్పేసి కాంట్రాక్టర్ని అక్కడ పిలుచుకొని కాంట్రాక్టర్తో పాటు ఈ సిండికేట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సిండికేట్ వేసుకున్నటువంటి వ్యక్తిని పిలుచుకొని వీళ్ళందరూ ఆ ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టి మంచిగా వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా చికెన్ అండించి, వీళ్ళకి ప్రత్యేకంగా ఎగ్స్ బాయిల్ చేయించి, వీళ్ళ కోసం కూల్ డ్రింక్స్ తెప్పించి వీళ్ళందరికీ మంచి జ్యూసులు చేసి పెట్టేదంటే వాళ్ళు వచ్చి ఆ కిచెన్లో పోయి కిచెన్లో 4-5 ఫోటోలు దిగి బాగానే ఉంది అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు గురుకులాల్లో జరుగుతూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత 4-5 సంవత్సరాల క్రితం గురుకులాలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసేదంటే ఈరోజు ఆ ఆచరణ అనేది కనీసం ఇక్కడ కనబడకుండా పోతూ ఉంది. ఎందుకు ఇంత అలసత్వం? గురుకులాల మీద ఎందుకు ఇంత అలసత్వం? కేవలం ఇది ఎస్సీ ఎస్టీలు బీసీలు చదువుకున్నటువంటి గురుకులాలే కాబట్టి వీళ్ళ గురించి మాకు ఎందుకు అనుకుంటున్నారా? కేవలం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన విషయంలోనే ఇంత అన్యాయం జరుగుతుందనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి ఏంది? 100 గురుకులాలు మేము పెట్టినామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పుకుంటూ ఉంటుంది. పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మేము 100 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము విద్యా వ్యవస్థకు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రవీంద్ర భారతిలో క్లియర్గా చెప్పారు, విద్యా వ్యవస్థకు మేము కట్టుదిట్టంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి. మరి మీ కట్టుదిట్టమైనటువంటి భద్రతకు సంబంధించిన విషయంలో కానీ కట్టుదిట్టమైన చర్యలు కానీ ఈ కాంట్రాక్టర్ల విషయంలో ఉండయా? ఇక్కడ మా విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి, మా దళిత బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, మా బహుజన బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థుల చావులు ఇక్కడ మేము కళ్ళారా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి నెల ఏదో ఒక గురుకుల పాఠశాలలో నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఇంతకుముందు మనం చదివినటువంటి వార్తలు బయటికి వచ్చినాయి. బయటికి రాకుండా ఎన్నో స్కూళ్ళలో ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని 100 మంది విద్యార్థులు ఒక గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటానంటే అందులో ప్రతిరోజు 50 నుండి 100 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నిటికి సంబంధించిన విషయంలో మరి గురుకులాల్లో ఎవరు ఈ గురుకులాల్లో సోమశేఖర మాయం? ఎవరు ఈ సోమశేఖర అనే వ్యక్తి ఎందుకు ఇంతగానం దందా నడిపిస్తున్నాడు? మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఒక్కసారి గురుకుల అధికారులు దీని మీద అంటే ఒక కన్నేసి మేము కోరుతున్నాం, దయచేసి మా పిల్లల చావులో కారణమవుతున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఈ సిండికేట్ తీసుకొని ఏ పప్పు పంపించినా, ఏ ఉప్పు పంపించినా, మురిగిపోయిన టమాటాలు పంపించినా, ఖరాబ్ అయిన కొడుగుడ్లు పంపించినా, మేము ఏం చేసినా నడుస్తుంది దందా అని చెప్పేసి చెప్పుకునేటువంటి 400 మంది విద్యార్థులు ఉంటే అందులో 50 మంది విద్యార్థులు అసలు నాన్ వెజ్ తినని వాళ్ళైనా కూడా ఆ 40 మంది 50 మంది విద్యార్థులను కూడా కలిపి బిల్లులు రాసేటువంటి పరిస్థితి. లాస్ట్ టైం జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే లాస్ట్ టైం ఈ గురుకులాలకు సంబంధించినటువంటి పాఠశాలలో జరుగుతున్న కాంట్రాక్టులు ఏవైతున్నాయో ఆయిల్ గురించి తీసుకుందాం. ఆయిల్కి సంబంధించిన విషయంలో
ఒక ఆయిల్ ప్యాకెట్ లాస్ట్ టైం 150 రూపాయలకు పైన ఒక ఆయిల్ ప్యాకెట్ని 150 రూపాయలకు చొప్పున గురుకులాలకి కాంట్రాక్ట్ చేయడం జరిగింది. ఈ గురుకులాలకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లో ఆ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం విజయ ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినాక 2 నెలలకే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలను తగ్గించిన తర్వాత 110 రూపాయల చొప్పున విజయ ఆయిల్ అమ్ముతున్నారు గవర్నమెంట్కు. ఇప్పుడు కాంట్రాక్టర్లు చేయాల్సిన ఆర్సీఓలు కానీ డీసీఓలు కానీ వెంటనే ఏం చేయాలి, కాంట్రాక్టర్కు 150 రూపాయలు ఇస్తున్నాం, ఆయిల్ బయట కొనుక్కుంటేనే 110 రూపాయలు దొరుకుతుంది కాబట్టి 40 రూపాయలు తగ్గిస్తున్నాము, ఈ 40 రూపాయలు తగ్గిస్తున్నాం 110 రూపాయల చొప్పున మేము బిల్లు ఇస్తామని చెప్పేసి ఆర్సీఓలు వెంటనే కాంట్రాక్టర్లకు సమాచారం అందించాలి. కానీ సంవత్సరం పొడుగుతా 150 రూపాయల చొప్పునే ఇచ్చింది. మరి 150 రూపాయల చొప్పున ఇచ్చే నష్టం ఎంత జరుగుతుంది? అంటే ప్రతి నెల ఒక గురుకుల పాఠశాలకి ప్రతి నెల 900 నూనె ప్యాకెట్లు సప్లై అవుతాయి. ప్రతి నెల 900 నూనె ప్యాకెట్లు ఒక గురుకుల పాఠశాలకి సప్లై అవుతాయి. 900 నూనె ప్యాకెట్లకు ఒక్కొక్క నూనె ప్యాకెట్ మీద 40 రూపాయలు లాభం వేసుకునేది అంటే ఏంది దందా? ఈ దందాలో ఈ 900 నూనె ప్యాకెట్కి ఇచ్చేటువంటి లాభం ఏదైతుందో ఈ లాభం మొత్తంలో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? మరి వీటికి సంబంధించిన ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఈ ప్రొవిజన్ ఇచ్చినప్పుడు 150 రూపాయలు ఉన్నది, మరి ప్రొవిజన్ తగ్గిస్తున్నామని చెప్పేసి అప్పటికప్పుడు చర్యలు తీసుకునే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఎవరిని ముంచుతున్నారు? ఇటు ప్రభుత్వానికి నష్టం చేస్తూ ప్రభుత్వానికి లాభం చేకూర్చాల్సినటువంటి అధికారులు ప్రభుత్వాధికారులే ప్రభుత్వానికి నష్టం చేస్తూ కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో మరి వీటి మీద చర్యలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ అధికారులు ఇక్కడ నిద్రపోతున్న విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇది మేము ఏం చేస్తున్నాం అంటే గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన విషయమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు, కస్తూరిబా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తంలో జరుగుతున్నటువంటి దందా మీద ఎప్పటికప్పుడు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో వీటి మీద నిఘా పెట్టి ఆ గురుకులలో జరిగేటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసుల్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక మేము ఇలాగే చేసుకుంటూ పోతాం, మేము మాకు ఇంతే, మేము మా జోలికి వచ్చేది ఉంటే మేము ఎంతవరకైనా పోతాం, మీ అంతు చూస్తామనే ప్రయత్నాలు ఎవరైనా చేసేది ఉంటే మాత్రం ఇక నుండి గురుకుల పాఠశాలలో అధికారులు తప్పిదాల వల్ల జరిగేటువంటి ప్రతి అంశాన్ని మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇన్ని రోజుల పాటు ఎవరో ఏమో జరిగింది కావచ్చు, కానీ తప్పకుండా ఇప్పటి నుండి ఎన్ఐఎన్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ గురుకులాల్లో ఏం జరుగుతుంది, ప్రొవిజన్స్ ఎవరికి పోతున్నాయి, కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటున్నారు, సబ్ కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటున్నారు, మొత్తం కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్గా ఏర్పడి ఒక్కరి చేతుల్ని దందా పెట్టి వాడు ఇచ్చిందే తినాలి అనే ప్రయత్నం కనుక చేసేది ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇది ముఖ్యమంత్రి వరకు అయినా తీసుకుపోయి విద్యార్థుల ప్రాణాలకు చెలగాటం లేకుండా, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా చేసేటువంటి బాధ్యతనైతే మేము తీసుకుంటున్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏర్పాటు చేసి అంటే కొత్తగా ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారంగా ముందే వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత లేని వస్తువుల్ని కానీ, నాణ్యత లేని ఫుడ్ ఐటమ్స్ని కానీ, నాణ్యత లేని ఏ వస్తువును కూడా కందిపప్పు నుండి ఉప్పు నుండి మొదలుకుంటే మంచినీటి వరకు ఎక్కడ ఏదైనా కూడా చికెన్ మటన్ ఏదైనా కూడా నాణ్యత లేకుండా సప్లై చేసే అధికారులు ఎవరున్నా, సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లు ఎవరున్నా వాళ్ళ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని అధికారులు ఆ కాంట్రాక్టర్లకు చెప్పకపోతే మాత్రం అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు మేము ముందుకు పోతాం. తప్పకుండా వీటి విషయంలో కోర్టులకైనా పోయి, హైకోర్టు సుప్రీంకోర్టు వరకైనా పోయి వీటి మీద విద్యార్థుల ప్రాణాలతో చిలగాట ఆడుకుంటున్నటువంటి కాంట్రాక్టర్లని, సిండికేట్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని, అధికారులని, చివరికి సెక్రటరీ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరెవరు దీని వెనకాల ఉండి దందా నడిపిస్తున్న వాళ్ళందరి మీద కూడా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తప్పకుండా విద్యార్థుల ప్రాణాలతో చిలగాటం ఆడుతున్నటువంటి కాంట్రాక్టర్ల విషయంలో ప్రభుత్వ అధికారులైనటువంటి గురుకుల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. లాస్ట్ టైం ఎవరెవరైతే ఏ స్కూళ్ళలో కాంట్రాక్టులు తీసుకొని ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యారో వాళ్ళందరి విషయంలో కూడా ముఖ్యంగా ముందుండి వాళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్ చేయడానికి పరిస్థితి ఉండదు. సిండికేట్ వ్యాపార వ్యవస్థ గురుకులాల్లో లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, అలాగే సెక్రటరీ కింద ఉన్నటువంటి ఓఎస్డీలు, ఆర్సీఓల మీద ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ విద్యార్థులతో ప్రాణాలతో చిలగాటమాడుతున్నటువంటి ఈ విషయంలో గవర్నమెంట్ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. చూస్తున్నానండి ఎన్ఐఎన్ మీడియా. థ్యాంక్ యూ.